ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకున్నారు ఈసారి? ప్రజలు నిర్ణయిస్తారు, మనం చెప్పేది ఏం కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిందే. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వ పరిపాలన అంటే సంక్షేమ పథకాల మీద పెట్టారు కానీ దృష్టి రాష్ట్ర సంక్షేమం మీద పెట్టలేదు. అభివృద్ధి అన్నది కంపెనీలు అయ్యే లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయినాయి కదండి, చిన్న చిన్న కంపెనీలు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర చాలా మంది బాధపడ్డారు కూడా. వచ్చిన కంపెనీలు కూడా పోయినాయి. అమర్ రాజా ఇండస్ట్రీస్ అది 9,500 కోట్లు పెట్టి పెట్టాల్సిన ఫ్యాక్టరీని ఇబ్బంది పడితే ఏమైంది, పక్కన తెలంగాణకి వెళ్ళిపోయింది. ఎంతమందికి ఉపాధి వచ్చింది దానివల్ల? అక్కడ వైజాగ్లో లూలు మాల్ అంటే 2,500 కోట్లు పెట్టబోయాడు. ఇప్పుడు తెలంగాణలో ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. దానివల్ల ఎంతమంది బాగుపడతారు? అలాగే బోల్డ్ కంపెనీలు. మీరేమి ఇలా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, నేను 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాను, మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ ఇంతకంటే ఇంకా మంచి పరిపాలన ఇస్తానని చెప్తున్నాడు. ఏమంటే రోజు రాజమండ్రి అప్ అండ్ డౌన్ చేస్తానండి. ఆ రోడ్డు చూడండి ఒకసారి అలా ఉంది. ఆ రోడ్డు మీద మామూలుగా స్లోగా వెళ్తున్నా కూడా ఆ గతుకుల్లో పడిపోయి ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి తెలుసా? గుద్దుకుని కాదు, ఒకటి గుద్దుకుని కాదు, ఆ గోతుల్లో పడిపోయి ఎన్నో ఫ్యామిలీలు. అలాగా మనకు తెలిసిన ఫ్యామిలీ ఒక సెలూన్ షాప్లో వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి తెలిసిన అతనే ఒకే రోజులో 2 ఫ్యామిలీ వాళ్ళ చుట్టాలే. మళ్ళీ చిన్న పాప లేడీస్ బండి మీద పడిపోయి దెబ్బలు, విపరీతమైన దెబ్బలు. ఎవరు స్పందిస్తున్నారు? కనీసం ప్యాచ్ వర్క్లైనా చేయొచ్చు కదా. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. ఎవరైనా అభివృద్ధి చేస్తానంటేనేనండి. సంక్షేమ పథకాలన్నీ టెంపరీ. అభివృద్ధి చేస్తే మన జేబులో సంక్షేమ పథకాలు జనాలకి ఏం ఇవ్వట్లేదు, వాళ్ళే సంపాదించుకుంటారు మొత్తం అన్ని. ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళే సంపాదించుకుంటారు కదా. అక్కర్లేని కొన్ని అవసరం లేని పథకాలన్నీ పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏముంది? పేదల కోసం ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాను, పేదల్ని ధనవంతులను చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. సార్, పేదలను ధనవంతులు చేస్తా అంటున్నారు కరెక్టే, కానీ ఏది ఇక్కడ వచ్చే ఆదాయం ఏది? ఆగి తాకట్లు, సెక్రటరీ తాకట్లు పెట్టారండి 300 కోట్లకి. రేపు పొద్దున ఇంకో తాకట్లు పెడతారు. ఏమన్నా ఆదాయం సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించి అప్పుడు ఇచ్చినా ఓకే. సంపద సృష్టించకుండా ఏంటి అది తాకట్లు పెట్టేసి ఇది తాకట్లు పెట్టేస్తానంటే రేపు పొద్దున్న ఏమి ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఆదాయం వస్తేనే కదా సపోర్ట్ చేసేది. పేదలు మేమిచ్చే పథకాల వల్ల పేదలు ధనవంతులు అయ్యారు, వాళ్ళ వల్ల మనీ సర్క్యులేట్ జరిగి ఆదాయం పెరుగుతుంది. సంవత్సరానికి 10,000 ఇస్తే ధనవంతులు అయిపోతున్నారు పేదలు. 10 మందికి అయిపోతారు. చెప్పండి, మీరు చెప్పండి, పోనీ న్యాయం చెప్పండి. రోజుకి ఎంత అయిందో తెలుసా? దినసరి కూలీ కూడా కాదు ఇది. ఇచ్చి 15,000కో లేకపోతే 20,000కో కోటీశ్వర్లు ఎవరన్నా అయిపోయారు చెప్పండి? ఎవరు అవ్వలేదు. ఈ ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్తున్నారు. విద్యా వైద్యానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్, ఎవరు తెలియని వాళ్ళు చెప్పండి సార్. ఎప్పటి నుంచో ఉన్నది సార్ అది. మా గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ ఉంది, నా చిన్నప్పటి నుంచి ఉంది ఇంగ్లీష్ మీడియం. అందులో మాకు తెలీదా? ఇంగ్లీష్ ఏం కొత్తగా డెవలప్ చేసింది ఏం కాదు. పాప కూడా చదివాడు అందులోని. రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన ప్రాంతం ఏది అంటే గోదావరి జిల్లాలో చెప్తారు. ఈ ఏరియాలో ఈ మధ్య గంజాయి డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? గంజాయి డ్రగ్స్ సంస్కృతి పెరిగిందంటే సార్, పూర్వం బీరు ఎంత ఉండేదండి? 120 రూపాయలు కొనుక్కునేవారు కుర్రోళ్ళు, ఇంచక్క తాగేవారు. ఇప్పుడు ఎంత అయింది? బీరు 280 రూపాయలు, 300 అవుతుంది. అది కూడా తిరంగా మంచి బ్రాండ్లు దొరకట్లేదు, ఏదో తక్కువ బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి. ఏం చేస్తారు? గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోతే తక్కువ రేటుగా అలవాడితే జీవితాలు నాశనం చేసుకుంటారు కుర్రోళ్ళు అందరూ. ఎక్కడి నుంచి వస్తుందండి? అక్కర్లేని అన్ని పెట్టి అసలు మద్యపాన నిషేధం అన్నారు. ఏమైంది? మద్యపాన నిషేధం చేయకపోగా చెత్త బ్రాండ్లు అన్నిటిని తీసుకొచ్చి అత్యధిక రేట్లుగా అమ్ముతున్న. నిజంగా అసలు దేశం మొత్తం ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు పంపి ఇలా చూసి అయ్యో ఇలా కూడా చేయొచ్చా అనుకుంటున్నారు. మాకెందుకు రాలేదు ఇలాంటి? ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోతాం చెప్పండి. ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే మాత్రం ఆంధ్రాలో ఉండమండి. డెవలప్ అయిన ఎందుకంటే మాకైతే ఇక్కడ ఉద్యోగాలు లేవు. నేను నిరుద్యోగిని, నాకైతే ఉద్యోగం ఏం లేదు. అలాగని వాలంటీర్ జాబ్ ఇస్తానంటే 5,000కి మేము చేయలేము. ఇల్లు ఏం గడదు మాకు. అది కొంతమంది ప్రభుత్వం వచ్చాక దాదాపు 2 లక్షలకి పైగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము మేము అని చెప్తున్నాడు. ఉద్యోగాలు అంటే వాలంటీర్లతో కలిపా మీరు? వాలంటీర్లు కాకుండా 50,000 పైగా
సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ముందు కూడా పనులు జరిగాయి కదండి, ఉన్నదాన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. మీ సేవల్లో చేసి చాలా పనులు వాళ్ళ ఉపాధి కొట్టేసాడు, పొట్ట కొట్టాడు. అదేదో మీ సేవలకు ఇస్తే వాళ్ళే చేసింది కదా, వాళ్ళు మానేసి ప్రత్యేకంగా మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ పెట్టి దానికి రెంట కట్టి దానికి ఏమో మళ్ళీ 10 మందిని వెళ్ళి ఏమన్నా పని మూసుకొని వెళ్ళామనుకోండి, ఆ సీఎం గారు అదేదో పెడుతున్నాడండి, అక్కడ పెడుతున్నారండి, కొద్దిగా బిజీగా ఉందండి, అది అయిపోక రండి అంటున్నారు. కొన్ని అక్కడ తర్వాత అది అయిపోక వెళ్తే మళ్ళీ ఇంకోటి ఏదో ఖాళీగా లేదండి 2 రోజులు పోక రండి అంటున్నారు. కొన్ని ఆ తర్వాత దాన్ని చేస్తున్నారంటే ఒకడు ఒక సిస్టమ్ చెప్తాడు, ఒకడు అవతి పట్టరండి అంటాడు, ఒకలా పట్టరండి అంటాడు. ఏంటి అవదా కదా వాళ్ళ వల్ల పని ఎక్కడో 10% 20% అవుతుంది సార్ అక్కడ సచివాలయాల పేరు చెప్పి. మిగిలిన పనులు మాత్రం వాళ్ళకి ఏం సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళకి సబ్జెక్ట్. వాళ్ళకన్నా మనమే నిజంగా లాగిన్ అది ఇస్తే ఏం సబ్మిట్ చేయాలి, ఏమి సబ్మిట్ చేయకూడదు, అలా చేస్తే అది పాస్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కాలంలో అంటే ఏదో సామాజిక సాధికార సర్వే ఏదో చేశారట, సర్వే. ఆ సర్వేలో అయితే 2 కుటుంబాలు కలిసిపోయి ఉన్నాయట. ఎప్పుడు 15 ఏళ్ళ కిందట ఎప్పుడు అనుకుంటా మేటర్ 10 ఏళ్ళ కిందట. మరి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరికాలు సెపరేట్ అయిపోయారు కదా, ఇప్పటికీ అదే చూపిస్తుంది. మీ రేషన్ కార్డులో మీరు సైట్ ఎక్కువ ఉందని చూపిస్తుందా, లేదా కరెంట్ బిల్లు ఎక్కువ ఉందని చూపిస్తుంది, అదే లెక్కే సార్. ఇప్పుడు జగన్ గారు నెగ్గినప్పుడు నెగ్గిన నుంచి చూసుకోవాలి కదా సర్వే అదే. మరి ముందు పెట్టిన అన్నా క్యాంటీన్ మూసి పారేశారు, ముందు కట్టినేమో అదేంటి అపార్ట్మెంట్లు కట్టారు, ఏమని చెప్పాడైనా టిట్కో ఇల్లు కట్టారు, ₹1,00,000 కట్టారు అని అన్న. జగ్గంపేట సభలో ఏమన్నాడంటే నేను ₹1,00,000 కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను, మీరు హ్యాపీగా ఆ ఫ్లాట్ లో మీరు చేసుకోండి అన్నాడు. అలా అన్న పెద్ద మనిషి పెయింట్లు మార్చారు, రంగులు మార్చారు కానీ ఆ ఫ్లాట్లు మళ్ళీ తిరిగి ఇచ్చారా? తిరిగి ఇవ్వలేదు. ఇప్పటికి మొన్న ఏదో ₹1,00,000 తీసుకొచ్చారు. ₹1,00,000 వడ్డీకి తెచ్చారు సార్. 3 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చారండి. నెలకి రెంట్ ఎంత అండి? నెలకి తక్కువ కాకినాడ సిటీలో 4,000 5,000 లేదంటే నీకు ఇల్లు దొరకట్లేదు. ఎంత నష్టపోయారు జనాలు దాన్ని నమ్ముకుని. వస్తుంది తాపీ మేతలు అయితే చెప్పక్కలేదు సార్. అవసరం లేని చిన్న వాళ్ళందరికీ చిన్న పథకాలు పెట్టారు. తాపీ కరోనా పేరు చెప్పి ఎక్కువ నష్టపోయింది. తాపీ మేస్తలు ఎక్కువ నష్టపోయింది. వాళ్ళకి ఒక్క పథకం కూడా పెట్టలేదు. వాళ్ళకి ఒక్క పథకం. ఎండలో కష్టపడతారు సార్. వాళ్ళు ఎండ కొండనే నీడపొట్ట కాదు వాళ్ళు చేసేది పని. కష్టమైన పని ఇది. బరువులు ఎత్తి చెయ్యాలి. వాళ్ళ కోసం ఒక్క సంక్షేమ పథకం ఒక్కటి లేదు చెప్పండి. వాళ్ళ కోసం కనీసం వాళ్ళకి బీమా కూడా ఉందో లేదో కూడా తెలియదు మాకు.